ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, చాలా రోజులైంది బాబాగారి మీద వీడియో చేసి. ఒక నెల రోజుల నుంచి ఇంట్లో అనారోగ్య పర్వం నడుస్తూ ఉంది. బాబాగారు దయతో ఒక్కోసారి మన కర్మఫలాలను అనుభవింపచేస్తూ వాటి నుంచి విముక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. ఆ సమయంలో మన జీవన విధానం కొంత స్తబ్దంగా ఉంటుంది. ఎప్పుడూ ఉన్నట్టుగా యాక్టివ్గా ఉండకపోవచ్చు. అంతకుముందు చేసిన పనులు కొన్ని ఆగిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒక్కోసారి కొన్ని కర్మఫలాలు అనుభవించడానికి చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. ముఖ్యంగా శరీరానికి సంబంధించినటువంటి బాధలు ఏవైనా వస్తే ఆ బాధల్ని తట్టుకోవడం కష్టం. మానసిక సంబంధించినటువంటి కష్టాలని, బాధల్ని జ్ఞానంతో దాటుకోవచ్చు. కానీ శారీరక కష్టాలను జ్ఞానంతో కూడా దాటుకోవడానికి వీలు లేని పరిస్థితులు కొన్ని వస్తాయి. ఎవరైతే శరీరం నుంచి ఆత్మను పూర్తిగా వేరు చేయగలరో వారు మాత్రమే శరీరానికి వచ్చే కష్టాన్ని కూడా దాటుకోగలుగుతారు. రమణ మహర్షి గారు లాంటి వారు, బాబా గారు లాంటి వారు. కానీ సాధారణమైనటువంటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, భగవంతునికి సంబంధించిన గొప్ప జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా శారీరక బాధ నుంచి తప్పించుకోలేరు. రమణ మహర్షి, బాబా గారు లాంటి స్థాయి కోటికి కూడా ఒకరికి రాదు. అది యుగానికి ఒకరుంటే గొప్పే. పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం వేరు. ఆత్మస్వరూపంగా మారిపోయినటువంటి స్థితులు వారిద్దరివి. కనుక శారీరక కష్టాలు వచ్చినప్పుడు ఎంతటి వారైనా అబ్బా అమ్మ అనక తప్పదు. అయితే బాబాగారు మనకిచ్చిన జ్ఞానాన్ని ప్రకారంగా అది మనం ఏ జన్మలో కానీ గత జన్మలో కానీ చేసిన పాపకర్మల ఫలితం అనుసరించి వచ్చింది. ఇప్పుడు దాన్ని అనుభవిస్తే అది తొలగిపోతుంది. ఆ తర్వాత మనం చాలా హాయిగా ఉండవచ్చు. అప్పు తీరినవాడు ఎంత నిశ్చింతగా ఉంటాడో కర్మఫలాలు తొలగించుకున్న వాళ్ళు కూడా అంత నిశ్చింతగా ఉంటారు. ఆ విధంగా ఒక నెల రోజుల నుంచి ఇంట్లో నేను, నా భార్య కూడా కర్మఫలాలను అనుభవిస్తూ కాస్త నిశ్శబ్దంగా, స్తబ్దంగా ఉండడం జరిగింది. అందులో భాగంగానే ఈ వీడియోలు చేయడం కుదరలేదు. ఇప్పుడు కూడా అంత గొప్పగా ఆరోగ్యంగా ఉన్నానని కాదు, కానీ తాళ్ళపూడిలో జాతీయ స్థాయిలో ఒక పెద్ద కార్యక్రమాన్ని పెట్టారు కదా మన రత్నాజీ జనార్దన్ రావు గారు. దాదాపు 1 సంవత్సరం నుంచి కష్టపడుతున్నాడు రత్నాజీ. బాబా అతనికి ఆ బాధ్యతనిచ్చాడు. తన జీవితంలో ఒక పెద్ద కార్యక్రమం చేయాలి, బాబా గారికి సమర్పించాలి. అది కూడా తాను జన్మించిన ఊరిలో చేయాలి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి సాయిబాబా వారి గొప్పతనాన్ని వినిపించాలి అని అనుకున్నాడు రత్నాజీ. మంచి సంకల్పం కాబట్టి ఈ రోజుల్లో అటువంటి కార్యక్రమాలు చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఒక 2-3 సంవత్సరాల క్రితం మన నరసింహారావు గారు చేశారు అంతర్జాతీయ సాయి భక్త సమ్మేళనం షిరిడీలో. అద్భుతంగా దాదాపు 2000 మంది దాకా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. 3 రోజులు అద్భుతంగా జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో బాబాగారు జరిపించుకుంటున్న కార్యక్రమం ఏమిటయ్యా అంటే ఈ తాళ్ళపూడిలో కారణం వారికి సంకల్ప బలం ఉంది. బాబా వారి మీద అపారమైన భక్తి శ్రద్ధలు, ప్రేమలు ఉన్నాయి. అలాగే సాయి
బాబా కార్యక్రమాన్ని ఎలా చేయాలో అలాగే చేయాలి అనే పద్ధతిలో కూడా ముందుకు వెళ్తూ ఉండడం వల్ల నాకు కూడా చాలా ఆనందం వేసి మొదటి నుంచి కూడా చివరి వరకు రత్నాజీ ఎప్పుడు ఏమడిగినా కాదనకుండా సూచనలు సలహాలు ఇస్తూ వచ్చాను. ఎందుకంటే ఇది నా గురుదేవుని కార్యక్రమం. అంత మాత్రమే కాకుండా నా గురుదేవుని కార్యక్రమం ఎలా జరగాలో, ఎంత శ్రద్ధాభక్తులతో జరపాలో, నిస్వార్థంగా జరపాలో, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా జరపాలో అలా జరుపుతున్నట్టుగా నాకు నమ్మకం అనిపించింది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో రత్నాజీతో కలిసి నేను కూడా మానసికంగా ఈ కార్యక్రమంలో ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాను. ఇక 3 రోజుల్లో 4వ రోజు అనుకుంటాను. ఇవాళ 22, 23, 24, 25, 26 4 రోజుల్లో మనందరం కలుసుకోబోతున్నాం. ఈ కార్యక్రమం బాబాగారి ఆశీర్వాదంతో అంటాను. సంకల్పం అని నేను అన్నాను. వారికి ఏ సంకల్పాలు ఉండవు. వారికి ఉండేది ఒకే సంకల్పం, అందరూ బాగుండాలి, లోకమంతా కూడా ప్రశాంతంగా ఉండాలి, శాంతి సౌఖ్యాలతో ధర్మ మార్గంలో ప్రజలందరూ జీవించాలి. అదొక్కటే వారి సంకల్పం. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలి, చేయించుకోవాలి అనే సంకల్పం ఏమి ఉండదు. అది సమాజానికి హితం చేకూరుస్తుంది, సమాజానికి మంచి చేస్తుంది, ఒక దారి చూపిస్తుంది అంటే వారు కూడా సంకల్పిస్తారు. ఆ సంకల్పానుసారంగా దానికి అర్హులైన వ్యక్తుల్ని ఎన్నుకుంటారు. నేను అనుకోవడం ఈ కార్యక్రమం రత్నాజీ జనార్దన్ గారుల గురు భక్తిలో నుంచి, గురు సేవలో నుంచి వారికి కలిగిన సంకల్పం. ఇది సత్సంకల్పం కాబట్టి దీని ద్వారా సమాజానికి కూడా ఒక మంచి జరుగుతుంది. కాబట్టి బాబాగారు వారి సంకల్పాన్ని నెరవేర్చడానికి అన్ని విధాల అడుగడుగున సహకరిస్తూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్పినట్టుగానే నేనైనా మీరైనా ఎవరైనా మనం చేసే ఏదైనా బాబా కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కార్యక్రమానికి వారు సహకరిస్తూనే మనలో ఉన్నటువంటి కొన్ని బలహీనతల్ని ఆ కార్యక్రమ నిర్వహణలో పూర్తయ్యేలోగా మనకు కూడా తెలియచెప్పి అవి సరిదిద్దుకోండిరా అని వారు తప్పకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాబా ఏ పని చేసినా ఒక దృష్టితో చేయరు, ఒక ఫలితం ఆశించరు, 2-3 ఫలితాలు ఆశిస్తారు. ఒకటి, కార్యక్రమం విజయవంతంగా జరగటం, దాని ద్వారా భక్తులకు ఆనందం, జ్ఞానం కలిగేలా చూడటం, కార్యక్రమ నిర్వాహకులకు ఆ నిర్వహణ సమయంలో వారిలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలను ఎత్తి చూపించి అవి సరిచేసుకోమని హెచ్చరించటం. ఇలా ఉంటుంది వారు ఏ కార్యక్రమం చేసినా. కాబట్టి కార్యక్రమం నిర్వహించేవారు సాధకులు, ఒక కార్యక్రమం చేసే వాళ్ళు కాదు, ఇంట్లో కూర్చొని సాధన చేసే వాళ్ళకు కూడా, ఉపాసన చేసే వాళ్ళకు కూడా వారిలో ఉన్నటువంటి బలహీనతలను ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తారు, ఎవరి ద్వారానో ఒకరి ద్వారా. ఈ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో అనేక మంది మాలాంటి వాళ్ళం ఇంట్లో కూర్చొని ఆ కార్యక్రమాలను మంచి చెడుల గురించి చర్చిస్తూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం, రకరకాలుగా ప్రవర్తిస్తుంటాం. అవన్నీ మాలో ఉన్నటువంటి గుణాలు, మాలో ఉన్నటువంటి బలహీనతలు. వాటిని గమనిస్తూ మేము ముందుకు వెళ్ళవలసి వస్తుంది. అరే, వాళ్ళు ఏదో ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నారు, వారి కార్యక్రమంలో లోపాలు ఎంచటం నాకేం అవసరం, సాయి భక్తుడిగా అసలు అది సరైన విధానమేనా? బాబాగారు వద్దన్నారు కదా, ఎదుటి వాళ్ళ తప్పులు ఎంచితే ఒక పందిని చూపించి ఆయన చాలా ఘాటుగా స్పందించారు. కాబట్టి ఆ కార్యక్రమాల్లో అది అలా జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుంది, వాళ్ళని పిలిచారు, వీళ్ళని పిలిచారు, దానివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల ఏం జరుగుతుంది, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాం.
ఎన్ని సత్సంగాలు చేసినా, ఎన్ని పుస్తకాలు రాసినా, ఎంత వయసు వచ్చినా సమాజాన్ని చూస్తూ కొంతమంది చేసే పనుల మీద వ్యాఖ్యానం చేయకుండా ఉండటం సాధ్యం కాదు. ఇది సాధ్యమైతే మనం అందరం మునులమైనట్టే, యోగులమైనట్టే. ఎంత గొప్ప సాధనలైనా చేయొచ్చు, కానీ లోకంలో జరుగుతున్నటువంటి వాటి మీద, ముఖ్యంగా మనకు నచ్చని వారి మీద, వారు చేస్తున్న పనులను విమర్శించకుండా, తప్పులు పట్టకుండా ఉండటం అనేది సాధ్యం కాదు. ఇది పెద్ద బలహీనత. కాబట్టి అటువంటి మాలోని బలహీనతలను కూడా ఆయన సరిచేసుకొని ఇంట్లో కూర్చున్న మాలాంటి వాళ్ళకు చెప్తుంటాడు. కార్యక్రమం నిర్వాహకులకు ఎక్కడైనా నలుగురు ఆహా ఓహో పెద్ద కార్యక్రమం భలే చేస్తున్నారండి అని అన్నప్పుడు వారిలో ఏమైనా అహంకారం తలెత్తుతుంటే దాన్ని తగ్గించుకునేలా కొంతమంది చేత వారికి కొరడా దెబ్బలు తినేలా చేస్తాడు. నేను విన్నాను, ఈ కార్యక్రమానికి రత్నాజీ చెప్పాడు, అందులో మాట్లాడే అవకాశం మాకు ఒక అర్ధగంట ఇస్తే మేము ఒక 50 మందిని తీసుకొని కార్యక్రమానికి వస్తాం, మీ కార్యక్రమానికి సహకరిస్తాం, లేకపోతే రారు. చూడండి ఎలా ఉందో. లంచం నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తా. ఇది బాబా కార్యక్రమం, మన గురువుగారి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మనము మన తోటి వారిని తీసుకువెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సమాజంలో బాబా గారి మీద వస్తున్న విమర్శలకు తగిన సమాధానం చెప్పే అవకాశం ఉన్న కార్యక్రమం. గురుసేవగా నేను ఎంత వీలైతే అంత ఈ కార్యక్రమానికి నిస్వార్థంగా సహకరించాలని లేదు. నాకు అవకాశం ఇస్తే వేదిక మీద మాట్లాడడానికి నేను ఒక 50 మందిని తీసుకొని వస్తాను. ఇలా లేదు, నాకు 2 గంటలు మాట్లాడడానికి అవకాశం ఇస్తే నేను ఒక 2 లక్షల రూపాయలు డొనేషన్ ఇప్పిస్తాను. ఇలా బేరసారాలతోటి బాబాగారి కార్యక్రమాలను చూస్తున్నటువంటి సాయి భక్తులు సామాన్యులేం కాదు. అలాగే ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అని రంధ్రాన్వేషణ చేస్తూ ఏవైనా దొరుకుతాయా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నేను మొన్న ఈ కార్యక్రమం విజయవంతం కోసం ఒక పదం వాడాను. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడో కానీ జరగవు అంటే దాని అర్థం ఏంటండి? ఎప్పుడో కానీ జరగవంటే అప్పుడప్పుడు జరుగుతాయి, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకు. పెద్ద పెద్ద కార్యక్రమాలు కదా. అందుకని వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు, వీలైన వాళ్ళందరూ రండి అంటే ఒక భక్తుడు నాకు పెట్టాడు, ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగవా సాయి అన్నాడు. ఎప్పుడూ జరగవని నేను అన్నానా? ఎప్పుడో కానీ జరగవు అంటే రంధ్రాన్వేషణ చేసే బుద్ధి పెరిగిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి చిన్న దానిలో తప్పు లేకపోయినా తప్పు కనపడుతుంటుంది వాళ్ళకి. సరే నేను మళ్ళీ ఆయనకి సమాధానం చెప్పి, బాబు కాస్త జాగ్రత్తగా చదువు, ఎప్పుడో కానీ జరగవంటే అప్పుడప్పుడు కానీ జరగవు అని. అంతేకాదు అలా అనడంలో ఉద్దేశం కూడా మన గురుదేవుని కార్యక్రమం విజయవంతం కావాలి, ఎంతో కష్టపడి వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు. ఒక 1000 మందో 2000 మందో వస్తే ఆ కార్యక్రమం ఎంతో గొప్పగా ఉంటుంది అని ఆశిస్తున్నారు అని సాయి భక్తులకు ఒక ఉత్సాహం కల్పించడానికి ఒక పదం వాడితే దానికి ఆనందించాల్సింది పోయి దాంట్లో కూడా తప్పు పట్టాలని. అందుకనే ఈ మధ్య నేను చేసిన చాలా వీడియోల్లో ఇలా కొంతమంది ఇలా తయారైపోయారు. సాయితత్వ ప్రచారకులు కొంతమంది రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ప్రచారం చేస్తున్న సందర్భంలో సత్సంగాలు చెప్పేవారిని గౌరవించుకోవడం మన సంప్రదాయం కాబట్టి వారికి ఒక దండ వేసి ఒక శాలువా కప్పి సన్మానం చేస్తే అది చూసి ఓరవలేని తనంతో కొంతమంది, వాళ్ళకు కూడా కొంత ప్రవేశం ఉంటుంది సాయితత్వంలో, వాళ్ళకు కూడా సాయి బాబా గారి మార్గంలో భక్తి ప్రచారంలో ఒక్కొక్క వింగులో ఒక్కొక్క దాంట్లో ప్రవేశం ఉంటుంది, ప్రావీణ్యత ఉంటుంది. బహుశా వారికి ఈ సత్సంగ ప్రవచకులకు వస్తున్నంత గుర్తింపు రాకపోయి ఉండవచ్చు. సత్సంగ ప్రవచకులంటే వాళ్ళు చాలా గొప్ప జ్ఞానం ఉన్న వాళ్ళు కావచ్చు, ఉపాసనా పరులు కావచ్చు. అంత మాత్రం చేత వారు గౌరవించబడుతుంటే మనం ఇబ్బందిగా ఫీల్ అయ్యి వారి మీద ఒక రాయి వేద్దామని కానీ, వారిని వెనక్కి లాగుదామని కానీ
వారి తప్పులు ఎంచాలని, కానీ ఎందుకు ఇవన్నీ బాబాగారు ఒప్పుకోరు కదా. బాబాగారికి అస్సలు నచ్చవు. ఎవరైనా బాబా తత్వానికి విరుద్ధంగా ప్రవచనం చేస్తే బాబా చెప్పిన దానికి అది కాదు అర్థం ఇది అని మనం చెప్పొచ్చు. అంతేకాని వారు ఏదో గుర్తింపు పడుతున్నారనో, వారికి తెలిసిన దానికంటే మనకెక్కువ తెలుసనో వారిని తప్పు పట్టాల్సిన అవసరం, ఆ దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. అది చాలా మన ఆధ్యాత్మిక ప్రగతికి, మన మానసిక వికాసానికి, మన పవిత్రతకి చాలా చాలా అడ్డుగోడలు అయిపోతాయి. వాటిని సరిచేసుకోవడానికి మళ్ళీ మనకు చాలా సంవత్సరాలు పట్టొచ్చు, జన్మలు పట్టొచ్చు. బాబా అనలా, నీలాంటి వాడికి షిరిడి ఏ ఉపయోగపడుతుంది అంటే, షిరిడి అంటే నేనే, నీలాంటి వాడికి బాబా కూడా ఉపయోగపడ్డు, బాబా కూడా నిన్ను కాపాడలేడు అని ఘాటుగా చెప్పాడు. వదిలేద్దాం అటువంటి బాబా కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఎంకరేజ్ చేద్దాం. దాంట్లో ఏవైనా తప్పులు జరిగినట్టుగా ఆధారాలతో సహా దొరికినప్పుడు ఖచ్చితంగా వాటిని ఎత్తి చూపిద్దాం, వారిని సరిచేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళేలా సలహాలు ఇద్దాం. వాకాడ్లో కార్యక్రమం పెట్టారు మా సోదరులు నరసింహారావు గారు. భయంకరమైన ఎండాకాలంలో పెట్టావయ్యా, ఎందుకు పెట్టావు? కార్యక్రమం చక్కగా మంచి కాలంలో పెట్టుకోవచ్చు, మంచి సమయంలో పెట్టుకోవచ్చు కదా అని ప్రత్యక్షంగా చెప్పాను, పరోక్షంగా కూడా హెచ్చరిస్తూ చెప్పడం జరిగింది. అలా చెప్పొచ్చు, ఏదైనా కార్యక్రమానికి సలహాలు ఇవ్వచ్చు. అంతేగాని ఆ కార్యక్రమ నిర్వాహకుల్ని రంధ్రాన్వేషణ దృష్టితో చూస్తూ వారి మీద లేనిపోని బురద చల్లాల్సిన అవసరం లేదు. ఈ పెద్ద పెద్ద కార్యక్రమాలు సాయితత్వంలో ఎంతో కష్టపడి నిర్వహించిన మొదటి వ్యక్తిగా నరసింహారావు గారిని అభినందించాలి. ఆ తర్వాత వారు కొన్ని ప్రయత్నాలు చేశారు. వారిలో ఒక అమాయకత్వం ఉంది, ఒక పట్టుదల ఉంది. కాబట్టి ఆయన కార్యక్రమాల నిర్వహణలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా బాబా మీద ప్రేమ, బాబా మీద భక్తి చాలా గొప్పది. బాబా పేరు చెప్తేనే ఏడ్చేస్తాడు. అటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. అదే సమయంలో అవసరమైతే సూచనలు ఇవ్వాలి. ఏ సూచన అయినా సరే ప్రత్యక్షంగా ఇవ్వాలి. లోటుపాట్లు ఏమన్నా ఉంటే సర్దుకునేలా చెప్పాలి, తప్పులేదు. కానీ పక్కన బ్యాడ్ ప్రాపకండా అనేది చేసే ప్రయత్నం చేయకూడదు. బాబా కార్యక్రమాలు బాగా జరగాలని, సాయి భక్తులందరూ ఆ కార్యక్రమాలకి ప్రోత్సాహం అందించాలని, ఎవరైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని ఎలా విఫలం చేయాలని ప్రయత్నాలు చేయకూడదని, అలాగే బాబా కార్యక్రమం చేసేవారితో బేరసారాలు ఆడవద్దని, మీకు తోచిన సహాయాన్ని మీరు చేయండి తప్ప మాకు ఇది ఇస్తే మీకు ఇది ఇస్తామనే అది వద్దు. ఎందుకంటే నిర్వాహకులకి మనం స్వేచ్ఛనివ్వాలి. వారేమీ సత్సంగ ప్రవచకులకు డబ్బులు ఇచ్చో లేదా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొనో కార్యక్రమం చేయరు. రాష్ట్రంలో ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొని సాయితత్వాన్ని చక్కగా చెప్పి భక్తుల్ని రంజింపచేస్తారో, ఆనందింపచేస్తారో, వారిలో చైతన్యం కలిగిస్తారో, వారికి అనిపించిన వారిని వారు పెట్టుకుంటారు. ఇంకా కొంతమంది గుప్తంగా ఉండవచ్చు, బాగా చెప్పేవాళ్ళు ఉండవచ్చు, కానీ వీరి దృష్టికి వాళ్ళు రాకపోయి ఉండవచ్చు. అందరూ రాష్ట్రంలో ఉన్న సత్సంగాలు చెప్పే వాళ్ళు అందరూ తెలియాలని లేదు కదా. కాబట్టి వాళ్ళకు తెలిసిన వాళ్ళతో ఒక కార్యక్రమం పెట్టుకుంటారు. ఆ కార్యక్రమం విజయవంతం చేయమని రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసేటప్పుడు కొత్త కొత్త వాళ్ళు కూడా పరిచయంలోకి రావచ్చు. అప్పుడు వాళ్ళు మాకు కూడా అవకాశం ఇస్తేనే మేము వస్తాము, ఇస్తేనే తెస్తాము, లేకపోతే మేము రాము అని అంటే వాళ్ళేం బాబా భక్తులు అవుతారు? వాళ్ళు బాబా అనుగ్రహం పొందుతారా? బాబా మెచ్చుకుంటాడా వారిని? ఇది రత్నాజీ జనార్దన్ రావు గారి కార్యక్రమం కాదు, వారు చేస్తున్న కార్యక్రమం. అది బాబాగారి కార్యక్రమం, మన గురుదేవుని కార్యక్రమం. ఈ దృష్టితో చూసినప్పుడు ఇలాంటి సంకుచిత భావాలు అనేవి ఉండవు.
రత్నాజీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఈ కార్యక్రమం గురించి చెప్పే ప్రయత్నంలో ఆయన చాలామంది తగిలారు. వారిలో పద్మనాభరెడ్డి గారు లాంటి మంచి ఉపాసకుడు కూడా తగిలాడు. మా విఠలరావు అన్నగారు లాంటి వాళ్ళు తగిలారు. ఇక హరిహరరావు గారు ఉన్నారు, హరిప్రసాద్ గారు ఉన్నారు హైదరాబాద్, మా అనిల్ కుమార్ ఉన్నాడు సాయి టీవీ ఛానల్. వాళ్ళందరికీ దీంట్లో అవకాశం రాలేదు, మాట్లాడే అవకాశం రాలేదు. హరిహరరావు గారికి ఉంది కానీ హరిప్రసాద్ గారికి లేదు, అనిల్ గారికి లేదు, విఠలరావు గారికి లేదు, పద్మనాభరెడ్డి గారికి లేదు. ఇంకా చాలామంది ఉన్నారు దీంట్లో మాట్లాడగల సామర్థ్యం ఉన్నవాళ్ళు. మా సాయి శ్రీనివాస్ ఉన్నాడు హైదరాబాద్లో, కృష్ణవజ్జల రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనకంటే గొప్పగా ఎవరు చెప్తారు? కొన్ని కారణాల వల్ల వారికి ఆరోగ్యాలు బాగలేకపోవడమో, వారి పరిస్థితులు బాగలేకపోవడమో, లేదా కొంతమంది గురించి రత్నాజీకి ముందే తెలియకపోవడమో, అలా కొంతమంది మాకన్నా బాగా చెప్పగలిగేవారు కూడా ఉన్నా కానీ వారికి ఇందులో అవకాశం రాలేదు. అంత మాత్రం చేత నెల్లూరులో మా రమేష్ ఉన్నాడు, మా పద్మయ్య గారు ఉన్నారు. సరే, వాళ్ళు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి సుముఖత చూపించకపోవచ్చు. వారు ఏకాంతవాసాన్ని కోరుకొని ఉండవచ్చు, ఏకాంత సాధనలో చాలే పబ్లిక్లోకి ఎందుకులే అనుకొని ఉండవచ్చు. అలాగే మా బావగారు సుబ్రహ్మరెడ్డి గారు రావట్లేదు ఈ కార్యక్రమానికి. ఆయన లేకుండా ఎప్పుడూ ఇంత పెద్ద పెద్ద కార్యక్రమం జరగలేదు. ఎప్పుడు ఉండే వ్యక్తి మా బావగారు సుబ్రహ్మరెడ్డి గారు. ఆయన లేకపోవడం ఒక పెద్ద లోటు నాకు. కానీ వారి నిర్ణయాన్ని నేను గౌరవించాలి. బావగారు నేను రాలేను, రాకూడదు అనుకుంటున్నాను అన్నాడు. మీ ఇష్టం, మీ మనసుకు ఎలా తోస్తే, మీకు ఏది మంచిది అనిపిస్తే, ఏది ఆనందం అనిపిస్తే దాన్ని చేయండి అని చెప్పాను కానీ ఆయన లేకుండా కార్యక్రమం జరగడం చాలా బాధాకరం. రాష్ట్రంలో సాయి సచ్చేత్ర మీద పట్టున్నటువంటి అతి ఒకరిద్దరు వ్యక్తులలో వారు ప్రథములు. అలాగే మా రమేష్ ఏంటి, పద్మయ్య గారు ఏంటి, వీళ్ళు లేకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద కార్యక్రమాలు. నిజానికి కృష్ణవజ్జల రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, మా సాయి శ్రీనివాస్ గారు కానీ, మా రమేష్ కానీ, పద్మయ్య, వీళ్ళందరూ కూడా సాయితత్వంలో సచేత్ర మీద గొప్ప పట్టున్న వ్యక్తులు. నేనేం చేయగలుగుతాను? ఆధ్యాత్మిక మార్గం, స్వతంత్ర మార్గం. వారందరినీ ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. కనుక వారి యొక్క అభిప్రాయాలను గౌరవిస్తూ ముందుకు రావాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఎంతో గొప్పగా చెప్పగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు, మాకంటే చెప్పగలిగిన వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మాకు అవకాశం ఇస్తేనే మేము వస్తాము, ఇస్తేనే మా మనుషుల్ని తెస్తాం అన్న మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారి కోసం చాలా బాధతో చెప్తున్నటువంటి విషయాలు. ఇక ఈ తాళ్ళపూడిలో జరిగే ఈ కార్యక్రమం యొక్క మొత్తం స్వరూపాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. 7 గంటల నుంచి 8 గంటల వరకు శోభాయాత్రని ఏర్పాటు చేశారు. ఆ ఊర్లోని వేణుగోపాలస్వామి మందిరం నుండి సాయిబాబా మందిరం వరకు సాయి భక్తులందరూ కలిసి బాబాగారి నామస్మరణ చేస్తూ శోభాయాత్రని రంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తారు. నేను కూడా ఇటువంటి కార్యక్రమాలకి బయటికి రావాలంటే, అబ్బాయి ఎందుకులే, ఇంట్లో కూర్చుంటే బాబాగారి హాయిగా ఆనందంగా పాడుకోవచ్చు, సాధన చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, ఆ జనసందోహంలో రకరకాలుగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాను. కానీ బాబాగారు నన్ను అక్కడికి పంపించినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ కనిపించిన సాయి భక్త సమూహాన్ని చూసినప్పుడు, వారి ఉత్సాహాన్ని చూసినప్పుడు, వారు బాబా కోసం, బాబా మీద చూపిస్తున్న ప్రేమను చూసినప్పుడు తెలియని ఓ గొప్ప ఆనందం వేస్తుంది. అబ్బా, రాకపోతే చాలా మిస్ అయిపోయేవాడిని కదా. ఈ సాయి భక్త సమూహంలో కూడా, ఈ పబ్లిక్ కార్యక్రమాల్లో కూడా గొప్ప ఆనందం ఉంది. అప్పుడప్పుడు ఖచ్చితంగా వీటిలో పాల్గొనాలి అని అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మా నెల్లూరు మధు వాళ్ళ కార్యక్రమాలు, మా సోదరి మధు గారి ధర్మపత్ని, ఆమె కోలాట కార్యక్రమాన్ని రూపొందించే విధానం, ఆ కోలాట సమయంలో ఆమె పాడుతూ ఒక ఉత్సాహాన్ని నింపుతూ నృత్యం చేస్తూ చేయిస్తున్న సందర్భంలో ఉన్నప్పుడు
వాద్యాల ఘోష విన్నప్పుడు నాలో నాకే తెలియకుండా ఒక గొప్ప ఉత్సాహం, ఎగిరి గంతులేసేయాలనిపించే ఆనందం, ఇవన్నీ కూడా నేను అనుభూతి చెందాను. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వీలైన వాళ్ళందరూ, అవకాశం ఉన్న వాళ్ళందరూ ఏం పోతాంలే అని అనుకోకుండా తప్పకుండా హాజరయ్యే ప్రయత్నం చేయండి. మనం ఎన్నో తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాం, ఎంతో కుటుంబ ఖర్చులు పెట్టుకుంటూ ఉంటాం. బట్టలు కొనుక్కున్నప్పుడు వేలు ఖర్చు అవుతాయి, తీర్థయాత్రకు వెళ్తే వేలు ఖర్చు అవుతాయి. మన ఇంట్లో పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు, కార్యక్రమాలకి ఎంతో ఖర్చు పెడుతుంటాం. వాటిల్లో ఇదొకటి అనుకొని ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు, నేను ఎప్పుడు చెప్తుంటాను, మానవ జీవితం కొంతమంది భక్తుల జీవితాలు ఎలా ఉంటే వాళ్ళ ఇంట్లో ఖర్చులకు ఎన్ని వేలైనా ఖర్చు పెడతారు, లేకపోయినా అప్పులు చేసి ఖర్చు పెడతారు. షిరిడీకి వెళ్ళాలంటే, బాబా కార్యక్రమానికి వెళ్ళాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? బాబాగారు ఇటువంటి కార్యక్రమాలు చేయమన్నారా? బాబాగారు ఇటువంటి కార్యక్రమాలకి వెళ్ళమన్నారా? ఇంట్లో కూర్చొని సాయిరాం అంటే వద్దంటారా అని అనుకుంటుంటాం. బాగుంది, నిజమే. కానీ బాబాగారు మన ఇంట్లో మన పిల్లల పుట్టినరోజులకో, వివాహ దినోత్సవాలకో డబ్బులు లేకపోయినా అప్పులు చేసి బట్టలు కొనమన్నారా? డబ్బులు లేకపోయినా ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు చేయమన్నారా అని ఆలోచించాం. అది మన భక్తి. ఓకే, ఇలాగా శోభాయాత్ర అండి, 7 గంటల నుంచి 8 గంటల వరకు. ఆ తర్వాత 8 నుండి 8:30 వరకు సభ ప్రారంభం. ఇది చలికాలం, పొద్దున్నే కార్యక్రమాలు. ఆ రోజు నరసింహరావు గారు పెట్టింది కూడా జనవరిలో పెట్టారనుకుంటాను. మంచి చలి, ఇప్పుడు చలే. సరే, ఎండలు భరించలేం కానీ చలి కొంతవరకు భరించగలుగుతాం. సభ ప్రారంభం. సభ ప్రారంభకులు అప్పారావు గారు. మేమందరం చాలామందికి తెలుసు రాష్ట్రంలో. అప్పారావు గారు కొంతమందికి తెలుసు, తూర్పుగోదావరి జిల్లాలో మాలాంటి వాళ్ళకి తెలుసు. కానీ ఆయన మా అందరికంటే కూడా బాబాగారిని అమితంగా ప్రేమించేవాడు. బాబాగారి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా తెలిసి ఉన్నవారు, బాబా తత్వాన్ని బాగా ఆకలింపు చేసుకున్నవారు, ఆచరించాలని చూసేవారు. బాబా తత్వం ఎప్పుడు కూడా సరైన దారిలో ప్రయాణం చేయాలి, సరైన దారిలో దాన్ని అందించాలి. సరైన దారి అంటే ఏం లేదు, వైరాగ్యం, కీర్తికాంక్ష లేకుండా ఉండడం, బాబా పేరు పెట్టి డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన లేకుండా ఉండడం, నిజాయితీగా ఉండడం, మంచి భక్తులుగా ఉంటూ సాయితత్వాన్ని ఆకలింపు చేసుకొని మానవ జన్మను తరింప చేసుకునే ప్రయత్నం చేయాలి అనేది ఆయన ఉద్దేశం. ఆ ప్రయత్నంలో పాపం చెప్పే ప్రయత్నంలో కొంత ఆయన ఇబ్బంది పడుతుంటాడు, నాలాంటి వాళ్ళతో మాట్లాడుతుంటాడు, తన బాధను వ్యక్తం చేస్తూ ఉంటాడు. సరే, కాలం మారింది సార్, ఇది కంప్యూటర్ యుగం, ఆండ్రాయిడ్ ఫోన్ యుగం. భరద్వాజ కాలం నాటి సాయితత్వ ఆచరణ ఇప్పుడు ఆశించడం దురాశ అవుతుంది. నడుస్తుంది, ఏదో రకంగా నడవనివ్వండి, కాలానుగుణంగా కొన్ని మార్పులు వస్తాయి. ఆనాడు స్వయంగా కృష్ణుడే చెప్పాడు, త్రేతాయుగ ధర్మాన్ని అనుసరించి ద్వాపరయుగంలో జీవించలేరు, అలాగే ద్వాపరయుగ ధర్మాన్ని అనుసరించి కలియుగంలో జీవించలేము, కలియుగంలో కూడా ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్న ధర్మాన్ని అనుసరించి ఇప్పుడు అసలు జీవించలేము. కాబట్టి చిన్న చిన్న మార్పులు, కొంత చిన్న చిన్న వేషధారణలు, చిన్న చిన్న కీర్తికాంక్షలు, చిన్న ఏదో డబ్బు, బాబా పేరుతో డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. ఒకవేళ ఎవరైనా సంపాదించినా అది తిరిగి బాబాగారి కోసమే వినియోగించాలి అనే దృక్పథంతో సంపాదిస్తూ ఉంటారే తప్ప తమ సొంత ధనాన్ని ఖర్చు పెట్టే త్యాగం లేకపోవచ్చు. కానీ బాబాగారి పేరు మీద వసూలు చేసిన 10 రూపాయలు మళ్ళీ కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ బాబా కోసమే ఖర్చు పెట్టాలి అనే ఒక ఆలోచనతో చేస్తున్న వాళ్ళు ఉంటారు. కొన్ని చిన్న మార్పులు ఇంతకుముందు కంటే. దాన్ని కొద్దిగా అర్థం చేసుకోవాలంటే ఇంకా కొద్దిగా మనం వారితో పరిచయం చేసుకోవాలి, వారితో కొంత మాట్లాడాలి, వారి భావాలను తెలుసుకోవాలి. అప్పుడు ఇవన్నీ తెలిసిపోతాయి. అరే మనం ఏదో అనుకుంటాం కానీ అలాంటిది ఏం లేదు, వాళ్ళు కూడా పర్ఫెక్ట్గానే ఉన్నారు. చిన్న మార్పులు వచ్చాయి అంతవరకే. ఇంతకుముందు బాబా భక్తులు అసలు డబ్బు ముట్టుకునేవారు కాదు, అవసరం లేదు. కానీ ఇప్పుడు డబ్బు ముట్టుకుంటారు. కానీ ఆ డబ్బును మళ్ళీ
బాబా కోసమే ఖర్చు పెట్టి మళ్ళీ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఆ ప్రయత్నంలో ఏమైనా వారి సమస్త ప్రజల్లో గుర్తింపు పొందాలి, వారు గుర్తింపు పొందాలి అని ఒక చిన్న కీర్తికాంక్ష ఉంటే ఉండొచ్చు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేం తప్పేం కాదు. కీర్తిశేషులుగా జీవించమని చెప్తున్నారు కదా, కీర్తిని సంపాదించుకోవాలి. కాకపోతే బాబా గారి మార్గంలో బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఆ కీర్తి కూడా మాకు అక్కర్లేదు, అది ఒక స్థాయి, అది మోక్షాన్ని పొందే స్థాయి. మోక్షాన్ని పొందే వాళ్ళకు కీర్తికాంక్ష ఉండదు. కానీ మోక్షం కాకుండా, మోక్షం అనేది ఆశించకుండా ఉండేవాళ్ళు బాబా గారి కార్యక్రమం చాలామంది చేస్తున్నారు, నిస్వార్థంగా చేస్తున్నారు. బట్ కొంత కీర్తికాంక్ష ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మా అప్పారావు గారు ఈ వీడియోలు చూస్తారు, నావి చూస్తారు. ఆయన చెప్తుంటాను, అప్పుడప్పుడు నవ్వుతుంటాడు, అంతేలే సార్ అని అంటాడు. కాబట్టి అలా ఉన్నాయి, మనం అర్థం చేసుకుని వెళ్ళాలి. ఆ విధంగా బాబా తత్వాన్ని బాగా ఆకలింపు చేసుకొని పితామహుడిగా, సాయితత్వంలో ప్రస్తుతం పితామహుడిగా మా చేత పిలిపించుకునే అప్పారావు గారు సభను ప్రారంభిస్తారు, ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. ఆ ఉపన్యాసంలో నేటి సాయితత్వ పోకడలు ఎలా ఉన్నాయి, ప్రచారం ఎలా ఉంది, ఎలా ఉండాలి అని కూడా చక్కగా విశ్లేషిస్తారు. ముఖ్యంగా పారాయణం గురించి వారు చాలా ఆందోళన పడుతుంటారు. ఏదో పారాయణాలు చేస్తూ పోతూ ఉంటారు, వందలు వేలు, కానీ అందులో విషయాలు ఏం పట్టించుకోరు. ఆ విషయాలు తెలుసుకోవాలని చేస్తారు. కానీ అటువంటి భీష్మ పితామహుడైనటువంటి అప్పారావు గారి ఉపన్యాసం మొట్టమొదటి ఉంటుంది. ఇటువంటి పెద్ద కార్యక్రమాల్లో ఎవరు ఉపన్యసించినా సరే అదొక ప్రత్యేకతను సంచరించుకుంటుంది. బాబా ఆశీర్వాదంతో, అనుగ్రహంతో ఆ ప్రతి ఉపన్యాసం కూడా చైతన్యవంతాన్ని కలిగించేలా ఉంటుంది, భక్తిని ప్రేరేపించేలా ఉంటుంది, మనని సంస్కరించేలా ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఇంకా సింహాద్రి జనార్దన్ రావు గారు ఈ కార్యక్రమానికి మూలస్తంభం. ఈ కార్యక్రమానికి కావాల్సిన ఆర్థిక వనరులన్నీ వారే సమకూరుస్తున్నారు. షిరిడీలో నరసింహరావు గారి కార్యక్రమం చూసిన వెంటనే వేదిక ఎక్కి ఉత్సాహంతో ఈ కార్యక్రమం మళ్ళీ ఇంకోటి ఎక్కడైనా ఏర్పాటు చేయండి, 1,00,000 మందికైనా నేను భోజనం పెడతాను అని చెప్పి అనౌన్స్ చేసినటువంటి బాబా భక్తులు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆనాటి వారి సంకల్పాన్ని బాబా గారు ఈనాడు నెరవేరుస్తూ ఉన్నారు. ఆ తర్వాత శ్రీ ఎం మహీధర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, శ్రీ ముక్కు కాశిరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, శ్రీ మంచికంటి ధనంజయ తెలంగాణ షిరిడి సాయి భక్త ఐక్యవేదిక చైర్మన్, చింతపల్లి బాబా టెంపుల్ చైర్మన్ గారు. అంటే బాబా భక్తుల్లో ఈ ఇంతకుముందు చెప్పిన మహీధర్ రెడ్డి గారు, కాశిరెడ్డి గారు వీళ్ళు మంత్రులు, పెద్ద కోటీశ్వర్లు, పెద్ద కీర్తి ప్రతిష్టలు పొందినవారు, లక్షలాది మంది చేత కీర్తించబడుతున్నవారు. ఇటువంటి గొప్పవారు కూడా బాబాకు ఎంత గొప్ప భక్తులంటే మనం ఎవరం పనికిరావేమో వారి మీద, వారి భక్తి ముందు. బాబా అంటే అంత పిచ్చి వారికి, అంత గౌరవం. అటువంటి వారిని కూడా తన భక్తులుగా మలుచుకున్న ఆ బాబా గారి శక్తిని మనం ఏమని వర్ణించగలుగుతాం? వారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఇది ఒక గొప్ప పరిణామం. ఇంకా బాబా గారి భక్తులు కోటీశ్వర్లు ఉన్నారు. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, వెంకయ్య నాయుడు లాంటి వారి అమ్మాయి గొప్ప సాయి భక్తురాలు, ఆయన కూతురు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ బయటకు వస్తే చచ్చిపోతారు. బాబాని విమర్శించే వాళ్ళందరూ బతకరు. బాబా భక్తులు అంటే ఏదో సాయిదాస్ గారు, హరిహరరావు గారు, లేకపోతే హరిప్రసాద్ గారు, లేకపోతే ఇంకేదో అనిల్ గారు, వీళ్ళే అనుకుంటున్నారు. మోహన్ బాబు, టైగర్, మురళీమోహన్, పెద్ద బిల్డర్, ఇట్లాంటి వాళ్ళు కోటీశ్వర్లు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వచ్చారనుకోండి సాయిబాబా భక్తులుగా వెలుగులోకి, ఎవడరా వాడు బాబా గారిని విమర్శించేవాడని విమర్శిస్తారా వీళ్ళు? ఎందుకో వాళ్ళు బయటికి రావట్లా, వాళ్ళు నోరు తెరవట్లా. వాళ్ళు కనుక బయటికి వచ్చి నోరు తెరిస్తే అప్పుడు ఉంటుంది తమాషా. ఆ విధంగా మంచికంటి ధనంజయ గారు అద్భుతమైన, రాష్ట్రంలో నేను చూసిన మందిరాలలో అదొక అద్భుతమైన మందిరం. ఒంగోలులో చెంచలరావు గారి మందిరం, ఇక్కడ చింతపల్లిలో ధనంజయ గారి మందిరం. నా భూతో నా భవిష్యత్. నేను ఎక్కడున్నాను, ఒక షిరిడీలో ఉన్నానా, ఒక తిరుపతిలో ఉన్నానా అని అనిపించేంత గొప్ప మందిరాలు నిర్మించుకున్నారు బాబా గారు వారి చేత. అటువంటి ధనంజయ గారు కూడా వస్తున్నారు. గంటా రవితేజ విశాఖపట్నం, వీరి గురించి నాకు తెలియదు, ఇప్పుడు రేపు చూసే అవకాశం ఉంటుంది.
ఆ తర్వాత 9:30 నుంచి 10:30 వరకు ఒక గంట సేపు భజన కార్యక్రమం పిప్పళ్ళ ప్రసాద్ గారి భజన బృందం చేత. ఈ పిప్పళ్ళ ప్రసాద్ గారి పేరు విన్నాను. భజన ఒక గంట సేపు అద్భుతంగా రంగరంగ వైభవంగా మేళ తాళాలతో మృదంగ వాద్యాలతోటి అద్భుతంగా బాబాగారి సంకీర్తన ఉంటుంది. ఆ తర్వాత 10:30 నుంచి 11:30 వరకు శ్రీ సాయి లీలలు వేదాంత రహస్యాలు అనే దాని మీద కృష్ణాజీ ముంబై మా సోదరులు మహారాష్ట్రలో సాయి తత్వాన్ని విరివిగా ప్రచారం చేస్తున్నారు. బాబా తత్వాన్ని బాగా ఆకలింపు చేసుకున్న గొప్ప నిష్ణాతులని విన్నాను. వీరు సత్సంగం చెబితే కొన్ని వేల మంది వస్తారని విన్నాను. మేము సత్సంగం చెప్తే ఎప్పుడు 100 మీదే, 1000 ఎప్పుడు చూడలే. కానీ కృష్ణాజీ గారు సత్సంగం చెప్తే వేల మంది వస్తారని విన్నాను. మహారాష్ట్ర వ్యాప్తంగా వారిని ఫాలో అయ్యేవారు, వారిని గురువుగా భావించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారని విన్నాను. అటువంటి ఒక గొప్ప ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కూడా, సాయి భక్తుడు కూడా ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారి వస్తున్నాడు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే వారు మొదటిసారి సత్సంగం చేస్తున్నారేమో ఇటువంటి పెద్ద కార్యక్రమంలో. అది కూడా అవకాశం కూడా నాకు ఇచ్చాడు బాబాగారు. మా బావగారు నేను రాను అన్నప్పుడు రత్నాజీకి బాబాగారు నా చేత చెప్పించారు, మన కృష్ణాజీని పిలిస్తే ఎలా ఉంటుందని. రత్నాజీ వెంటనే అవును సార్ నాకు కూడా ఐడియా ఉంది అన్నాడు. వెంటనే కృష్ణాజీకి చెప్పడం, ఆయన అంగీకరించడం. ఆయన బాంబే నుంచి రావాలంటే ఫ్లైట్లో రావాలి, ఎంత ఖర్చు పెట్టుకొని రావాలి. ఆయన వచ్చిపోయేసరికి 25,000 ఖర్చు అవుతాయి. అంత ఖర్చు కూడా బాబా కోసం పెట్టడానికి సిద్ధపడ్డాడు. నిర్వాహకులు ఏమి ఇవ్వరు. కాబట్టి ఆ విధంగా అంత గొప్ప త్యాగంతో అంత గొప్ప వ్యక్తి కూడా ఇక్కడ మనకు వస్తున్నాడు. నేను కూడా వారి సత్సంగాన్ని వినాలని చాలా ఉత్సాహంగా ఉన్నాను. నాకు ఎవరైనా సత్సంగం బాగా చెప్తారంటే, ముఖ్యంగా బాబా గురించి బాగా చెప్తారంటే వినాలనే ఆనందం ఎక్కువ. చిన్నపిన్నవాళ్ళ నేనేం చెప్తానో నాకు తెలియదు, నేను చెప్పేది ఎందుకు వింటున్నారో కూడా నాకు తెలియదు. కానీ ఎవరైనా బాగా చెప్తే, బాగా చెప్పేవాళ్ళు మా బావగారు కానీ, మా కృష్ణ కానీ, మా ఆదిపూడి గారు కానీ, హరిహరరావు గారు కానీ, మా రజనీ కుమార్ కానీ, వీళ్ళందరూ నాకంటే చాలా బాగా చెప్తారనిపిస్తుంది. వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందిస్తాను. చివరికి మా శకుంతలమ్మ, మా నిర్మలమ్మ, మా వరలక్ష్మి అక్క, మా విఠలరావన్న, సాయి శ్రీనివాస్, మా పద్మనాభరెడ్డి గారు, ముఖ్యంగా తర్వాత వచ్చే మా మైనపాటి గారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో బాబాగారి తత్వాన్ని ఆకలింపు చేసుకొని వారు బాబా గొప్పతనాన్ని వ్యక్తపరుస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి కృష్ణాజీ గారు బొంబాయి నుంచి వస్తున్నారు. వారిది మొదటి సత్సంగం సాయి లీలలు వేదాంత రహస్యాలు. బాబాగారు అనేక లీలలు చూపించారు. ఆ లీలలలో ఉన్నటువంటి వేదాంత రహస్యాలని వారు మనకు తెలియజెప్తున్నారు. ఇది ఒక కొత్త టాపిక్, కొత్త యాంగిల్. విందాం. ఆ తర్వాత ఒక పాట ఉంటుంది, ఒక సత్సంగం, తర్వాత ఒక పాట. ఆ పాట అయిపోయిన తర్వాత సాయిబాబా గారి అవతార విశిష్టత, ఎందుకు ఆయన అవతరించాడు, దాని ప్రయోజనం ఏంటి, ఈ సమాజానికి వారి అవతారం యొక్క ప్రయోజనం ఏంటి, బాబా సమాజానికి వచ్చాక, భూమి మీదకి వచ్చాక ఏం జరిగింది, మానవాళి ఏ విధంగా ప్రయోజనాన్ని పొందింది, బాబా గారి అవతారంలో ఉన్న విశిష్టత ఏమిటి, ఎన్ని లక్ష్యాలతో వారు అవతరించారు భూమి మీద, ఇవన్నీ కూడా మన మైనపాటి గారు చెప్తారు. బాబాగారిని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ, అఖండమైనటువంటి జ్ఞానస్వరూపంగా భావిస్తూ మైనపాటి గారు చెప్పే ప్రసంగం జిజ్ఞాసువులకి, ముముక్షువులకి ఒక గొప్ప దివ్యమైన ఆనందాన్ని కలిగిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి మైనపాటి గారి సత్సంగం. ఆ తర్వాత మధ్యాహ్న హారతి ఉంటుంది. ఇది మంచి సంప్రదాయం. బాబాగారి హారతిని వదిలిపెట్టకుండా సత్సంగాలు జరిగినా ఆ హారతి సమయానికి హారతిని కొనసాగించడం, ఏర్పాటు చేయడం నాకు చాలా ఇష్టం. అది చెయ్యాలి. ఇక్కడ జరుగుతుంది, చాలా సంతోషం. ఆ తర్వాత అన్నప్రసాదం, వచ్చినటువంటి సాయి భక్తులందరికీ భోజన ఏర్పాట్లు ఉంటాయి, అది జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 2 గంటల నుంచి 2:30 వరకు భజన, కృష్ణశాస్త్రి గారి బృందం రాజమండ్రి. మా కృష్ణశాస్త్రి గారు పాడుతుంటే విని తీరాలి. ఆయన పాటలు మొట్టమొదట విన్నప్పుడు ఆయన తన్మయత్వం, ఆయన ఏకాగ్రత, అది చూసి ఆశ్చర్యపోయాను. ఆ గొంతులో ఉన్న ఆర్ద్రత, ఆ గొంతులో ఉన్న ప్రేమతత్వం ఆశ్చర్యపోయాను. ఆహా, ఇది కదా పాట అంటే, ఇలా పాడాలి కదా, నేను పాడితే ఏదో అరిచినట్టుగా ఉంటుంది అని నన్ను నేనే విమర్శించుకున్నాను. అసలు శ్రీశైలం తీసుకొచ్చి నా కార్యక్రమంలో కృష్ణశాస్త్రి గారి చేత పాడించుకోవాలనుకున్నాను, కానీ అది నెరవేరలా. నేను కూడా పిలవలేదు. బాబా సంకల్పం ఎప్పుడు ఇస్తారో తెలియదు, కానీ అద్భుతంగా ఉంటుంది, విని తీరాలి.
కృష్ణశాస్త్రి గారి భజన సంకీర్తన విని తీరాలి. ఆ తర్వాత 2:30 నుంచి 3:30 వరకు ఉపనిషత్తుల సారం సాయితత్వం రజనీ కుమార్. మా రజనీ బాబా తత్వాన్ని ఉపనిషత్తుల కోణంలో చూస్తాడు. ఉపనిషత్తుల్లో ఏ జ్ఞానం అయితే చెప్పబడిందో అదే జ్ఞానం సాయిబాబా గారు చెప్పారు. చెప్పడమే కాదు, ఆయన ఆచరించాడు ఉపనిషత్తులు చెప్పిన జ్ఞానాన్ని. దాన్ని ఆ కోణంలో ప్రజెంట్ చేస్తాడు. ఆ రకంగా అద్భుతంగా ఉంటుంది. ఆ విధంగా రజనీ కుమార్ చాలా మందిని రంజింపజేశాడు, ఆనందింపజేశాడు. ఆహా, బాబా తత్వాన్ని ఇంత గొప్పగా చెప్పేవాళ్ళు మేము ఎక్కడ చూడలేదు అనే పేరు కూడా తెచ్చుకున్నాడు రజనీ. ఆయనకి ప్రస్తుతం పూర్వజన్మ కర్మానుసారంగా దృష్టి లేదు, దృష్టి పోయింది. ఒక 10 సంవత్సరాల క్రితం 6-7 సంవత్సరాల క్రితం దృష్టి పోయింది. దృష్టి పోయినా బాబా తత్వ ప్రచారాన్ని వదిలిపెట్టకుండా ఎంత దూరమైనా వచ్చి బాబా మీద తనకున్నటువంటి భక్తి ప్రపత్తులను, బాబా తత్వాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడు. బాబాని ఎవరైనా విమర్శిస్తే వాడి తాట తీస్తాడు. ఉపనిషత్తుల వేదాల ఆధారంగా బాబా యొక్క గొప్పతనాన్ని చెప్పి వారి నోరు ముగిస్తాడు. వేదాలు ఉపనిషత్తుల పేర్లు చెప్పి ఎవరికి అర్థం కాదు కదా అని చెప్పి సనాతన ధర్మం పేరుతో కొంతమంది ఎగిరి పడుతుంటారే, అటువంటి వారికి మా రజని చక్కటి రామబాణం లాంటివాడు. ఆ సత్సంగం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక 3:30 నుంచి 4 గంటల వరకు షిరిడీ సాయి ధర్మ పరిరక్షణ సమితి లక్ష్యాలు హరిహరరావు గారు. బాబా గారి మీద వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పడానికి ఒక సంస్థ కావాలి అని చెప్పి బాబా గారు ఇచ్చిన ప్రేరణ మేరకు నేను, హరిహరరావు గారు, రజనీ కుమార్ గారు, కర్లపూడి కృష్ణ, ఆదిపూడి గారు, వరలక్ష్మక్క, మా కనిగిరి సుబ్రహ్మణ్యం గారు, ఇంకా విజయవాడ బాలాజీ గారు, ఇలా కొంతమంది మీ సాయి భక్తులను కలిసి ఒక సంస్థ ఏర్పాటు చేశాం. ఎక్కడైనా ఎప్పుడైనా బాబా గారి మీద శృతి మించి ఎవరైనా మాట్లాడితే దానికి ఈ సంస్థ సమాధానం చెప్పాలి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి అనే లక్ష్యంతో ఏర్పాటు చేశాం. దాని లక్ష్యాల గురించి మా హరిహరరావు గారు వివరిస్తారు ఒక అర్ధగంట సేపు. 4 గంటల నుంచి 5 గంటల వరకు అతిథులకు సన్మానం. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మరొక ముఖ్యమైనది, బాబా గారు ఆనందించేది, తప్పకుండా ఆచరించవలసింది ఏమిటంటే సాయితత్వంలో సాయి భక్తిని ప్రచారం చేస్తున్న వారికి, సాయితత్వ ప్రచారకులకు, అలాగే మందిరాలు నిర్వహిస్తూ భక్తులకు సేవ చేస్తూ సాయి భక్తిని ప్రచారం చేస్తున్న కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వారికి తెలిసిన వారిని ఈ వేదిక మీద వారిని సన్మానించుకోవాలి అని ఒక సంకల్పం చేశారు. ఇది చాలా గొప్పది. ఆ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత 5 గంటల నుంచి 6 గంటల వరకు సాయి హారతుల విశిష్టత. సాయి హారతుల విశిష్టత దీన్ని ఎవరు, యుగంధర్ వర్మ, నా సోదరుడు, రాజమండ్రిలో ఉంటాడు. చాలా గొప్పగా చెప్తాడు సత్సంగం. అది ఒక పద్ధతిలో ఉంటుంది. మిగతా సత్సంగాలన్నీ ఒక ఎత్తు, మా యుగంధర్ వర్మ సత్సంగం ఒక ఎత్తు. ఆయన వొకాబులరీ, ఆయన ప్రజెంట్ చేసే విధానం, ఆయన భాష, ఆయన చమత్కారం సభికులని ఆనందింపచేస్తూ, ఆలోచింపచేస్తూ, ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంటుంది. అలా ఉంటుంది. ఆయన నవ్వడు, అందరినీ నవ్విస్తాడు. ఆయన తిడుతుంటాడు, అందరూ ఆనందిస్తుంటారు. అలా ఒక విశిష్టమైన పద్ధతిలో వారి సత్సంగం నడుస్తుంది. ఇలా మొదటి రోజు సత్సంగాల విశిష్టత 6 నుంచి 7 గంటల వరకు హారతి, భజన, మళ్ళీ బాబాగారి హారతి, మళ్ళీ భజన, శ్రీక్షేత్ర మహాగురుస్థాన్ రాజమండ్రి వారి చేత భజన. దీంతో మొదటి రోజు కార్యక్రమం ముగుస్తుంది. ఈ విధంగా మొదటి రోజే అనేకమైనటువంటి పద్ధతుల్లో సాయితత్వాన్ని మనకు అందించే గొప్ప సాయి భక్తులు, తత్వప్రచారకులు వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు, రూపొందించారు. బాబాగారు రూపొందించుకున్నారు. టీవీలో హిమాలయాలు చూస్తే ఎంత ఆనందం ఉంటుంది, ప్రత్యక్షంగా హిమాలయాలను చూస్తే ఎలా ఉంటుంది, ఆహా అని ఆశ్చర్యపోతాం. అలాగే ప్రత్యక్షంగా కార్యక్రమాలు చూస్తే అటువంటి ఆనందం వస్తుంది. లైవ్ కూడా ఇస్తున్నాడు మా అనిల్ లైవ్ ఇస్తున్నాడు. రావడానికి అసలు అవకాశం లేని వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసుకొని లైవ్ చూసి ఆనందించవచ్చు. కానీ ప్రత్యక్షంగా వస్తే ప్రత్యక్ష హిమాలయాల దర్శనం సెల్ ఫోన్లో, టీవీలో చూసుకుంటే హిమాలయాల్ని సెల్ ఫోన్లో, టీవీలో చూసిన ఆనందం ఉంటుంది. మీ అవకాశాన్ని బట్టి, మీ శ్రద్ధాభక్తుల్ని బట్టి
మీ శరణాగతిని బట్టి ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇది మొదటి రోజు కార్యక్రమం. రేపు రెండవ రోజు కార్యక్రమం రికార్డ్ చేస్తాను. ఇప్పటికీ చాలా సమయం అయింది కదా. సాయిరామ్.